నమస్తే 29 న్యూస్ కి స్వాగతం. నా పేరు యశ్వంత్. బద్వేల్ పట్టణంలోని టీబీ డిపార్ట్మెంట్లో విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎల్ఎస్ బ్రహ్మయ్యపై చర్యలు తీసుకోవాలి. ఏవైఎఫ్ బద్వేల్ పట్టణంలోని సీమాంక్ ఆస్పత్రిలో విధులు నిర్వహిస్తున్న ఎస్టీఎల్ఎస్ బ్రహ్మయ్యపై చర్యలు తీసుకోవాలని అఖిల భారత యువజన సమాఖ్య ఏవైఎఫ్ కడప జిల్లా అధ్యక్షులు పెద్దులపల్లి ప్రభాకర్ డిమాండ్ చేశారు. సీమాంక్ ఆస్పత్రిలో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత 4 సంవత్సరాలుగా బద్వేల్ పట్టణంలోని సీమాంక్ హాస్పిటల్లో క్షయవ్యాధి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న ఎస్టీఎల్ఎస్ బ్రహ్మయ్య సరిగా విధులకు హాజరు కాకుండా కడప కేంద్రంలోని ఒక హాస్పిటల్లో ప్రైవేట్ ల్యాబ్ పెట్టుకుని ల్యాబ్లో పనిచేసుకుంటూ బద్వేలులో విధులకు నెలలో కేవలం 1-2 సార్లు మాత్రమే హాజరవుతూ ఎవరైనా టీబీ వ్యాధిగ్రస్తులు నమూనాలు ఇస్తే ఆ శాంపిల్స్ని కూడా నెలలు ఇక్కడే నిల్వ ఉంచుతూ వాటికి కనీస భద్రత లేకుండా కేవలం ఒక చిన్న బాక్సులో పెట్టి ఐస్ లేకుండా విధుల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నారని, అతనికి బద్వేల్ నియోజకవర్గంతో పాటు దువ్వూరులో కూడా విధుల్లో ఉన్నప్పటికీ ఇక్కడ ఎటువంటి రిజిస్టర్లో రాయకుండా ఎఫ్ఆర్ఎస్ను కూడా తప్పుదోవ పట్టించి విధులకు రావడం లేదని వారు ఆరోపించారు. ఇతనిపై అధికారుల చర్యలు లేకపోవడంతో ఇష్టారాజ్యంగా తనదే అధికారం అంటూ విధులకు హాజరు కావడం లేదు. కాబట్టి జిల్లా వైద్యశాఖ అధికారులు బ్రహ్మయ్యపై చర్యలు తీసుకుని వీధుల నుండి తొలగించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ నాయకులు మధు శివకుమార్ వక్కుమార్లు పాల్గొన్నారు. అతను సొంత ల్యాబ్లో పనిచేసుకుంటున్నాడు, మీరు ఎందుకు ఇతన్ని ప్రోత్సహిస్తున్నారు నేను అడగడంతో అతను కంగారుగా ఫోన్ పెట్టేసి మళ్ళీ నా ఫోన్కి రెస్పాండ్ అవ్వలేదు. అంటే ఇతనిపై బద్వేల్లో కూడా ఒక హాస్పిటల్లో చిన్నపిల్లల హాస్పిటల్లో పనిచేస్తున్నారని ఒక ఆరోపణ ఉంది, అది నిజమేనా? అదైతే మాకు తెలియదండి. కడప జిల్లా కేంద్రంలో కడప సెంటర్లో ఇతనికి ఒక ల్యాబ్ ఉంది. ఆ ల్యాబ్ వివరాలు కూడా నేను మీకు తొందరలోనే నేను మీకు ఆ ల్యాబ్ వివరాలు, ఆ ల్యాబ్కు సంబంధించిన ఫోటో మొత్తం నేను మీకు ఇస్తాను. మీడియా మూలంగా నేను తెలియజేస్తాను, మీకు ఖచ్చితంగా ఇస్తాను దాన్ని. వీటికి ఈరోజు ఉదయం వరకు ఎటువంటి స్టిక్కర్ లేదు, ప్లస్ డేటా లేదు. ఈరోజు 10 గంటల తర్వాతనేమో నాకు తెలిసి ఈ స్టిక్కర్ అతికించినారు వీళ్ళు. దీనికి ఇంతవరకు ఈ శాంపుల్ తీసుకొని దాదాపు 1.5 month 2 months అవుతా ఉంది. దీనిని ల్యాబ్కు పంపించిన కోపాన పోలేదు. దీనికి కారణం బ్రహ్మయ్య, ఎస్టీఎల్ఎస్ సూపర్వైజర్, టీబీ డిపార్ట్మెంట్. ఎఫ్ఆర్ఎస్ మీ మ్యాపింగ్, మీరు ఎక్కడైతే మీ ఇల్లు కానీ లేదంటే మీ ఏ పరిధిలో నివాసం ఉంటుందో ఆ పరిధి నుంచి ఎఫ్ఆర్ఎస్ వేసుకోవచ్చు అని ఒక ఆరోపణ ఉంది. అది దానివల్ల మీరు నెలకు 1-2 సార్లు మాత్రమే మీకు వస్తూ ఉన్నారని మాకు తెలుసు. ఇంకొకటి ఏంటంటే మేము ఫీల్డ్కి వెళ్తున్నామని చెప్పి మూమెంట్ రిజిస్టర్ కూడా మెన్షన్ చేయకుండా మీరు ఎక్కడికి వెళ్తున్నారో ఎవరికి తెలియదు. ఒకవేళ ఎవరైనా ఒకరిద్దరు వస్తే మీరు ఇక్కడ మీ ఆఫీస్ స్టాఫ్తో లేదు ఇప్పుడే వెళ్ళారు సార్, లేదు పొద్దున్న వచ్చాడు ఇప్పుడు వెళ్ళారని చెప్పి మీరు ఒక మేనేజ్ చేస్తున్నారు వాళ్ళని. ఇంకొకటి ఏంటంటే మీరు ఈ శాంపుల్కి సంబంధించి 1.5 నుంచి 2 నెలలు అవుతుంది మీరు ఆ శాంపుల్ సేకరించి. ఆ ఏ రోజైతే ఆ శాంపుల్ సేకరించినారో ఆ రికార్డు ఇవ్వండి మాకు, మేము ఒకసారి చూస్తాం. ఎందుకంటే ఏ పేషెంట్ ఏ రోజున మీరు ఆ శాంపుల్ సేకరించినారు, ఒకవేళ మేము అంటుంది తప్పో రైటో, ఇప్పుడు మేము 2 నెలలు అంటున్నాం, అది కరెక్ట్ కాదని మీరు అనుకుంటే మీ దగ్గర రికార్డు ఉంటుంది కదా, ఏ రోజైతే తీసుకుంటారో ఆ రికార్డు ఇవ్వండి, ఒకసారి మేము పరిశీలిస్తాం. మాకు తప్పు అయితే మా తప్పు అని చెప్పి మేము ఒప్పుకున్న మీడియా ముందుగా వెళ్ళిపోతాం. ఆ రికార్డు ఉందా లేదా చూపించండి ఒకసారి, మేము చూడాలి. నేను మీతో నేనే డ్యూటీకి రాకుండా సార్, డైలీ వస్తూనే ఉన్నా. నేను ఎఫ్ఆర్ఎస్ మా ఇంటికాడ వేసుకోవడానికి నాకు ఎవరు డీటెయిల్స్ సార్, లేకపోతే డీఎన్ఎస్ సార్ నాకేమో ఏమో అవన్నీ మాకు తెలియదండి. మీరు డ్యూటీకి రాగలేదు, మీరు నెలకు 1-2 సార్లు మాత్రమే డ్యూటీకి వస్తూ ఉన్నారు. మీరు రెగ్యులర్గా మీ కడపలో మీకు ఒక ల్యాబ్ ఉంది. మీరు ఈరోజు బహిరంగంగా ఒక మీడియా ముందుకు ఒప్పుకోకపోయి సత్యం. డిఎంహెచ్ఓ ఆఫీస్లో పనిచేస్తున్న ప్రతి ఒక్కరికి తెలుసు మీకు ల్యాబ్ ఉందనే విషయము. ఇంకొక విషయం కూడా చెప్తా ఉన్నా, మీరు డ్యూటీకి వస్తున్నారని చెప్పి మీరు మూమెంట్ రిజిస్టర్ అంటున్నారు కదా, మేము ఫీల్డ్కి వెళ్తున్నామని మూమెంట్ రిజిస్టర్లో చూపించండి. మీరు డైలీ వస్తున్నాం, మేము ఎఫ్ఆర్ఎస్ చేస్తున్నాం, నేను 10 చోట్లకి వెళ్తున్నా అనే ఒక మూమెంట్ రిజిస్టర్ అని మీకు మెన్షన్ చేయాలి. మీరు ఇక్కడ ఉద్యోగం కాబట్టి ఆ రిపోర్ట్ చూపించండి. లేదు, అవసరం లేదు. మీరు ఆ రికార్డులో చూపించండి. లేదంటే దీనిపైన మేము తీవ్రంగా మేము ఎవరినైతే
స్టేట్ జేడీ గారు కానీ లేదంటే ప్రిన్సిపల్ సెక్రటరీ గారు కానీ వైద్యారోగ్య శాఖ మంత్రి గారిని కానీ ఖచ్చితంగా నేను కలుస్తాను. సరే సార్, నేను కాదని చెప్పలేదు. ఆ రికార్డు చూపించండి. నేను తప్పు ఉంటే కదా, నా తప్పు ఉంటే కదా నేను తప్పు కాదు సార్, తప్పు కాదు. మీ దగ్గర మీరు డ్యూటీకి వస్తా ఉన్నారు, నాకు ఉదయం చూపించారు కదా అది ఎఫ్ఆర్ఎస్ రిపోర్ట్, ఆ రిపోర్ట్ చూపించారు. ఆ రిపోర్ట్కి సంబంధించిన మీరు ఈ రోజు వచ్చినారు. ఇప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ నేను వచ్చినాను, నేను ఉదయం వచ్చినాను, నేను నిన్న మధ్యాహ్నం 2:30కి వచ్చినాను ఇక్కడికి, మీరు లేరు. ఇంకా చేయకపోతే కూడా మీరు రానంటే అందులో ఇంకొకటి మీరు ఫేక్ సర్టిఫికేట్ల దాంట్లో మీరు బాధితులుగా ఉన్నారు. మీ పైన ఎటువంటి యాక్షన్ తీసుకెళ్తా ఉన్నారు, కానీ మీ పైన యాక్షన్ లేదు. లక్ష్యాలలో మీరు డ్యూటీ చేస్తున్నారు సార్, ఆ డ్యూటీకి సంబంధించి మీరు రెగ్యులర్ గా డ్యూటీకి రావడం లేదు. వాస్తవమా కాదా? వాస్తవం కాదా? మరి ఎక్కడికి పోతున్నావు? డ్యూటీకి వస్తున్నావు, ఎఫ్ఆర్ఎస్ వేసి అడగలుగుతున్నావు. మరి నిన్న లేదు, ఎక్కడికి మీరు? అది మీ మూమెంట్ ఇక్కడ చూపించు. రాయడం లేదు. ఎందుకు రాయడం లేదు? నువ్వు ఉద్యోగం చేయడం లేదు. రాస్తాను సార్. గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదా? ఈమెయిల్ బిల్లు రాస్తాను సార్. ఈ గవర్నమెంట్ డబ్బులు ఇస్తుందా లేదా? నీ రెస్పాన్స్ ఉందా లేదా? ఉండాల్సినప్పుడు నీకు రికార్డులు మెన్షన్ చేయాలా లేదా? మూమెంట్ రిజిస్టర్ మేము డైలీ 2 డేస్ ఉంటుంది సార్, దాని ప్రకారం పోతా ఉంటాం. ఏది చూపించాలి పెడతాం సార్ మేము. డీటీసీ పెడతాము. డీటీసీ కదా, నీకు నువ్వు పనిచేస్తాను రికార్డు చూపించు. డీటీసీకి మనం డైలీ ఎక్కడ పోయేది పెడతాం. డీటీసీకి పంపించేది సెకండరీ, నేను కాదని లేదు. నువ్వు ఇక్కడ పనిచేస్తా ఉన్నట్టు నేను ఫీల్డ్ ఫోర్మర్లకు ఫీల్డ్ పోయినావు ఫీల్డ్, ఓకే కరెక్టే. కానీ ఆ ఫోర్మర్లకు మీ నుంచి పోతా ఉన్నట్టు నీ మూమెంట్ చూపించండి, చూపించాలి కదా. ఏది ఇంకొకటి 2 నెలలే దాని సాంపుల్ తీసుకోవాలి. సరే సరే ఓకే 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 లీవ్ ఇట్. 4వ తేదీ తర్వాత నుంచి మేము ఆగ్రహం శాంపిల్స్ అన్నాము. సరే ఓకే, అందులో వదిలేండి. సరే నిన్ననే నువ్వు శాంపిల్ నిన్ననే తీసుకున్నావు. ఒక్క నిమిషం ఒక్క మాట. నువ్వు నిన్ననే తీసినావు శాంపిల్. ఆ శాంపిల్ ఎవరిది, ఎవరి పేరు మీద తీసావు, నిన్న ఏ టైంలో తీసావు, డేటు చూపించు. పేరు, ఐడి కార్డ్, ఐడి నెంబర్ రాసుకున్నాను సార్. చూపించు చూపించండి. చూడండి సార్, రండి శాంపిల్ పేరు రండి సార్, చూపించు. నేను రాసి చూడండి సార్, చూడండి సార్, మీరు చూశాను కదా కూడా. చూడండి సార్, 10 దాని మీద మేము ఐడి రాసుకోండి కదా, పేరు రాసుకోండి. అతను తీసుకున్నట్టు ఎవిడెన్స్ తో ఫోటో అతని దగ్గర ఉంది, మీరు ఎందుకు దాన్ని చెప్పలేకపోతున్నారు? స్టిక్కర్ నేను యాడ్ చేసేది కదా, నేను యాడ్ చేయను. మనం పేరు రాసుకొని వాళ్ళ పేరు చూసుకుని ఐడితో బాగా. అంటే ఇదంతా ఎవరు ఆధ్వర్యంలో జరగాలి ఇదంతా? సార్ శనివారం అంటే ల్యాబ్ మీరేగా ఇక్కడ ల్యాబ్ టెక్నీషియన్? నేను ల్యాబ్ టెక్నీషియన్ జనరల్ అని ఉంటాడు సార్. మరి ఎవరైనా కూడా ల్యాబ్ టెక్నీషియన్ కానీ మీరు కానీ కోఆర్డినేషన్ లో దాని మీద స్టిక్కర్ వేయాలా లేదా? ఖచ్చితంగా. ఒక పేషెంట్ వచ్చిన పేషెంట్ ఏం రాయాలి అంటే ఎవరి రిపోర్ట్స్ మీరు ఎవరు తీసుకున్నట్టు అప్పటికి పేషెంట్ పేరు రాసే ఉండదు సార్. లేదు కదా, అతను చూపిస్తుంది కదా అక్కడ మీ ఎవిడెన్స్ తో అతను చూపిస్తున్నాడు. నిన్నటి దినం లేదని చెప్పేసి కలెక్ట్ చేసింటే అలాంటి ఏమైనా ఉంటాయి కదా, తీసి మళ్ళీ పేరు ధరించేది. అలా ఎలా అవుతుంది? ఇప్పుడు పేషెంట్ ఒకసారి ఇచ్చేసి వెళ్తారు, వెళ్ళిన తర్వాత మళ్ళీ ఎలా మీకు ఎలా తెలుస్తుంది అంటే ఒక రిపోర్ట్ ఒకరికి ఏమైనా వేస్తున్నారా మీరు? నేనైతే కాదు సార్. మరి వాళ్ళు అదే కదా వాళ్ళు ప్రశ్నిస్తుంది అక్కడ. నేను రిపోర్ట్ ఇచ్చేవాడే కాదు అసలు. నేను యాక్చువల్గా ఈ అయితే సంబంధం లేనప్పుడు ఎందుకు మాట్లాడతారు సార్? సంబంధించిన వాళ్ళని సంబంధం లేదని చెప్పేటట్లయితే కరెక్ట్ చేసుకొని అవి మాత్రమే నేను పంపిస్తాను సార్. దానికి సంబంధించిన ఏదైతే డిటెక్ట్ అంటే వాటిని కలెక్ట్ చేసుకొని నేను తీసుకెళ్ళి టీబీ డిపార్ట్మెంట్ కు సంబంధించింది ల్యాబ్ కు ఎవరైనా పేషెంట్ వస్తే ఆ ల్యాబ్ పేషెంట్ శాంపుల్ తీసుకొని విత్ కడపకు కానీ విజయవాడకు కానీ ఎక్కడికైనా టెస్టుకు పంపించే బాధ్యత STNS సూపర్వైజర్ బ్రహ్మయ్యది, వేరే ఎవరిది కాదు. పూర్తి బాధ్యత ఇతనే వ్యవహరించాలి. టెస్ట్ శాంపిల్స్ తీసుకునేదానికి మాత్రమే ఇక్కడ ఒక టెక్నీషియన్ ఉంటాడు. ఆ శాంపుల్ తీసుకున్న తర్వాత మొత్తం రిపోర్ట్ వచ్చేంత వరకు బాధ్యత మాత్రం ఇది అంతే, వేరే ఎవరిది లేదు ఇక్కడ. ప్రతి బాధ్యత వహించాల్సిన వ్యక్తి తారుమారు చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతూ ఉంది ఇక్కడ. తారుమారు చేస్తున్నాడు. ఎందుకు పరిస్తున్నాడంటే ఇతను ల్యాబ్కు రాడు, ఇక్కడ ఉండే ఒకరిద్దరు వ్యక్తులతో దీన్ని మెయింటైన్ చేస్తున్నాడు. ఇంకొక వ్యక్తి ఏంటంటే ఇతను ఏది మెన్షన్ చేయడు. ఇతను పై అధికారులకు డబ్బులు ఇస్తున్నాడో మరి వాళ్ళకి ఏ విధంగా ఉపయోగపడుతున్నాడో మనకైతే తెలియదు, కానీ వాస్తవానికి అయితే ఇతను రాడు, ఎవరు అడగరు. ఒకవేళ ఎవరైనా అధికారులు వస్తే వీళ్ళకు జిల్లా నుంచి ఒక ఇన్ఫర్మేషన్ వస్తుంది, అలాంటి అధికారి బద్వేలకు వస్తున్నాడు, మీరు అలర్ట్ కాండి. ఆ అలర్ట్ అయ్యే టైంలో వాళ్ళు ఫోన్ చేస్తే వీళ్ళు వచ్చి వీడికి వచ్చి వాళ్ళను వీడికి వచ్చి బాగా చూపించుకొని సాగనంపే వరకు ఈయన ఇక్కడ ఉంటాడు. మళ్ళీ తన సొంత మెడికల్ ల్యాబ్లో ఉంటాడు. ల్యాబ్ సొంతంగా కాదని తర్వాత విషయం ఇతను అక్కడే ఉంటాడు. అది కూడా నేను మీకు మీడియా ముఖంగా చెప్తా ఉన్నా.
దాన్ని నేను 1-2 రోజుల్లో మీకు ఆ ల్యాబ్ గురించి కూడా మీకు పూర్తి వివరాలు ఇస్తాను. డ్యూటీకి రావడం లేదని అతను అంటున్నాడు. డ్యూటీకి మేము వచ్చేది ఫీల్డ్ స్టాఫ్. మేము టీవీలో పనిచేసే ప్రతి ఒక్కరూ ఉదయం వచ్చి ఎక్కడైతే హెడ్ క్వార్టర్ ఉంటుందో అక్కడ ఎఫ్ఆర్ఎస్ చేసుకొని తర్వాత మేము ఫీల్డ్కి వెళ్ళాల్సి ఉంటుంది. నా జాబ్ అయితే ఎస్టీఎల్ఎస్. నేను ల్యాబ్ సూపర్వైజర్ కాబట్టి ప్రతి ఒక్క పిహెచ్సిలో ఎక్కడైతే పిహెచ్లు ఉన్నాయో నాకు బద్వేల్ టీబీ యూనిట్ ప్లస్ మైదుకూరు టీబీ యూనిట్ 2 టీబీ యూనిట్లకు 24 పిహెచ్లు ఉన్నాయి కాబట్టి ఒక రోజు ఒక పిహెచ్సి 2 పిహెచ్లు విజిట్ చేసుకొని అక్కడికి వెళ్ళి అక్కడ ఏదైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వాళ్ళ దగ్గర రెక్టిఫై చేసుకొని నేనేమైతే వాళ్ళకి సబ్మిట్ చేయాలనో మేమైతే ఆర్టిఫిషియల్ మిషన్ల ద్వారా చేస్తాం. ఇప్పుడు టెస్టింగ్స్ అన్ని వాళ్ళకి ఇవ్వాల్సిన స్టాక్ వాళ్ళకి ఇచ్చి నేను తిరిగి అక్కడ ఏదైనా డిటెక్ట్ అయిన దగ్గర శాంపిల్ తీసుకొని వచ్చి ఇక్కడ స్టోర్ చేసుకొని వాటిని మేము వీక్లీ వన్స్ ఐఆర్ఓ శాంపిల్ పంపిస్తాము. అవి స్టోర్ చేసినట్టు తీసి 2 నెలలుగా పంపించలేదని చెప్పి చూపిస్తున్నా ఉన్నారు. నేను ఏదైతే తెచ్చుకున్నానో ఫీల్డ్కి వెళ్ళి ఆ శాంపిల్స్ చూపించి 2 నెలలుగా పంపించలేదు 3 నెలలుగా పంపించలేదు అంటున్నాడు. నేను ఆల్రెడీ నా దగ్గరే కాదు మా డిస్ట్రిక్ట్ స్టాఫ్ దగ్గర మా డిస్ట్రిక్ట్ వాళ్ళ దగ్గర ఒక లైన్ లిస్ట్ ఉంటుంది. ఏ నెల ఎన్ని పంపించినారు, ఏ నెల మా దగ్గర ఎన్ని డిటెక్ట్ అయినాయి, మేము ఎన్ని పంపించినామని పంపించిన వాటికి ప్రతి రిజల్ట్ కూడా ఉంటుంది. ఆ రిజల్ట్ కూడా నేను చూపించాల్సిన పని లేదు. మా డిస్ట్రిక్ట్ స్టాఫ్ అని అడిగినా కానీ నేను చూపిస్తారు వాటికి. ఒకటి ఇంకొకటి నేను డ్యూటీకి రావడం లేదు అంటున్నాడు. మా ఇంటి దగ్గర ఎఫ్ఆర్ఎస్ ఎక్కడైతే మా ఇల్లు ఉందో అక్కడ ఎఫ్ఆర్ఎస్ ఒకటి యాడ్ చేసుకొని అక్కడ చేసినా అంటున్నాను. అవన్నీ కూడా నేను యాడ్ చేసుకుంటే నేనేమో డిస్ట్రిక్ట్ స్టాఫా, నాకెవరన్నా డిఎంహెచ్ఓ పరిచయమా, నాకు వచ్చి నేను కాంట్రాక్ట్ ఎంప్లాయీకి ఎఫ్ఆర్ఎస్ మ్యానిపులేట్ చేసేంత శక్తి ఎవరికి ఉంటుంది? నేను వచ్చి నేను ఫీల్డ్కి వెళ్ళినప్పుడు లేనప్పుడు వచ్చి నిన్న కూడా నేను పౌరమాళ్ళకి వెళ్ళాను. ఎగ్జాక్ట్గా పని చేయకపోతే సర్వీస్ అబ్బాయి లేకుండా నేనే పోయి ఆ సర్వీస్ చేసి అది కూడా నేను రెడీగా చేయలేకపోయాము. అది చేసిన తర్వాత ఆ అబ్బాయికి అప్పగించి అబ్బాయిని రమ్మని చెప్పి అబ్బాయికి అప్పగించి వచ్చాను. నేను అది 2-3 రోజులు తయారు చేస్తానన్నా అంతవరకు టెస్ట్ జరగడానికి ఆ అబ్బాయికి వేరే ఆప్షన్ తీసుకొచ్చి కరస్పాండెన్స్ ఒక ఎక్స్ట్రాక్ట్ తెచ్చి పెట్టామని చెప్పాను. ఈరోజు నిన్న ఫోన్ చేసి ఈ రకంగా మీరు లేరు, మీరు డ్యూటీకి పోవడం లేదు, మీకు బద్వేల్లో కడపలో ల్యాబ్లు ఉన్నాయి అవి అని చెప్తా ఉన్నారు. బద్వేల్లో కానీ కడపలో కానీ నాకు ఎలాంటి ల్యాబులు లేవు, ఎలాంటి ప్రైవేట్ క్లినిక్లు లేవు, ఎలాంటి సంబంధించిన ఏడు లేవు. నాకున్నది ఒకటే ఇదే జాబు. నేను దీంట్లో అయితే ఎక్కడికైతే ఉదయాన్నే వచ్చి నేను సూపరింటెండెంట్ గారి దగ్గర సంతకం చేసి నేను ఎఫ్ఆర్ఎస్ చేసుకుని ఫీల్డ్కి వెళ్తాను. 4 గంటలకు రీచ్ అయితే ఇక్కడికి వచ్చి చేస్తాను. 4 గంటలకు రీచ్ కాలేకపోతే ఎక్కడున్నప్పుడు ఏ పిహెచ్లో ఉంటే ఆ పిహెచ్లో నేను ఎఫ్ఆర్ఎస్ వేస్తాను. అది డిస్ట్రిక్ట్ స్టాఫ్ కూడా తెలుసు ప్రతి ఒక్కరికి కూడా. మనం వీక్లీ వన్స్ శాంపిల్స్ పంపిస్తాము, ఐఆర్ఎల్ శాంపిల్స్. ఒక రోజు ఒకటే వస్తే ఒకటే శాంపిల్ పంపించము. వీక్లీ వన్స్ తీసుకొని వీక్లీ వన్స్ పంపిస్తే ఒక్కొక్క శాంపిల్ పంపించడానికి ఎన్ని శాంపిల్స్ కొరియర్ పంపించడానికి వీలు పడదు కాబట్టి వీక్లీ కలెక్ట్ చేసుకొని వీక్లీ శనివారం శాంపిల్ పంపించడానికి ఒక డేట్ అంటూ ఫిక్స్ చేసుకొని పంపిస్తున్నాము. అది వీళ్ళందరూ వాంటెడ్గా వచ్చి ఎవరో ఫేక్ సర్టిఫికేట్ అని మా పైన ఆరోపణలు చేస్తున్నాడు. ఫేక్ సర్టిఫికేట్ అనేది ఇప్పటి వరకు మా ఫేక్ సర్టిఫికేట్ కాదు. ఆల్రెడీ డిఎంహెచ్ఓ సార్ గారు ఒకసారి ఎంక్వైరీకి పిలిచారు, మేము పోయాము. ఎప్పుడైతే 2021లో రిక్రూట్మెంట్ అయిన వాళ్ళు మొత్తాన్ని పిలిపించి ఒకసారి వాటిని స్టేట్ నుంచి ఒక ఆఫీసర్ వచ్చి వాటిని క్లియర్గా కూలంకషంగా యూనివర్సిటీలు పంపించి మరి వాటిని క్లియర్గా కనుక్కొని ఒరిజినల్ జెనెటిక్ ఇచ్చారు. దానికి పదే ఫేక్ సర్టిఫికేట్ అంటున్నాడు. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, 3 సార్లు కాదు. డిఎంహెచ్ఓ సార్ గారు, డిడిసిఓ సార్ గారు, స్టేట్ నుంచి వచ్చిన ఆఫీసర్ గారు అందరూ దీంట్లో ఫ్రాడ్ కాదు కదా. ఒకరు చెప్పడానికి ఎవరైనా కానీ ఒక ఆఫీసర్గా ఎవరైతే ఫేక్ ఉన్నారో వాళ్ళు ఆల్రెడీ రిజైన్ చేసిపోయినారు. ఎవరైతే ఒకరో ఇద్దరు ఉన్నారో వాళ్ళు చేసి మిగిలిన వాళ్ళపైన బురదొల్లడానికి ఈ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దాంట్లో ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన ఆరోపణలు చేస్తూ ఏ టీవీ యూనిట్లు అయితే ఉన్నారో మిగిలిన టీవీ యూనిట్లలో ఇది వరకు వాళ్ళ భార్యల పైన కూడా టార్గెట్ చేసినారు. వాళ్ళ భార్యల పైన ఏది మా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఫేక్ సర్టిఫికెట్లని వాళ్ళ లిస్ట్ ఇచ్చినారు కదా, ఆ లిస్టులో వాళ్ళ భార్యలు పనిచేస్తామన్నా కూడా వాళ్ళ భార్య పైన కూడా ఫేక్ సర్టిఫికెట్లని వాళ్ళని కూడా టార్చర్ చేయడం మొదలుపెట్టారు. అట్లా చేస్తూ దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చి శాంపిల్ చూసి అవి నేను తీసుకొని వచ్చి స్టోర్ చేసుకొని రేపు పంపించాల్సిన శాంపిల్ తీసుకొని వాటిని చూపించి ఈ 2 నెలలకు పంపించలేదు 3 నెలలకు పంపించలేదు అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ మేము డైలీ డ్యూటీకి వచ్చిన డ్యూటీలో ఇక్కడ ఉండకూడదు. అసలు యాక్చువల్గా మేము ఉండాల్సింది ఉదయం ఒక హాఫ్ అన్ అవర్ మేము వచ్చి ఇక్కడ సైన్ చేసి సార్ కనపడి మేము ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి మాకు ఏదైతే అవసరం ఉంటుందో ఇక్కడ స్టోర్ రూమ్ ఉంది, స్టోర్ రూమ్లో మేము మాకు ఇచ్చిన స్టాక్ అన్ని స్టోర్ చేసుకొని ఆ స్టాక్ను వాళ్ళకి ఎవరికైతే తీసుకెళ్ళాలో వాళ్ళకి తీసుకెళ్తాం.
అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము అక్కడ ఏమైతే ఉన్నాయో వాళ్ళు పర్ఫెక్ట్ చేసారో వాళ్ళ రిపోర్ట్ తీసుకెళ్ళి మేము మళ్ళీ ప్రతి మంత్లీ సబ్మిట్ చేయాలి. ఒకరోజు మేము డ్యూటీకి పోకుండా ఉంటే మంత్లీ సార్ రిపోర్ట్స్ 24 PH సార్ మేము సోమవారం నుంచి కలెక్ట్ చేసుకున్న శాంపిల్ సార్ అవి మండే నుంచి కలెక్ట్ చేసుకున్న శాంపిల్ శనివారం పంపిస్తాం. మండే నుంచి నేను ఎక్కడైతే ఈ రోజు ఇక్కడే శాంపిల్ రావు కదా, అట్టూరు పిహెచ్సి ఉంది, కోరమాళ్ళ సిహెచ్సి ఉంది, కలసపాడు పిహెచ్సి ఉంది, నరసాపురం సిహెచ్సి ఉంది, చాపాడు, దువ్వూరు ఇవన్నీ ఉన్నాయి. నేను వెళ్ళిన చోట ఎక్కడైతే శాంపిల్స్ ఉన్నాయో అక్కడికి వెళ్ళి కలెక్ట్ చేసుకొని తీసుకుని వచ్చి ఒకరోజు ఇక్కడ స్టోర్ చేసుకొని వాటిని నేను పంపిస్తాను. వాటిని రేపటి రోజున మొత్తం అన్ని ఏ శాంపిల్స్ వచ్చాయో ఆ శాంపిల్స్ అన్నిటిని నేను కలెక్ట్ చేసుకొని వాళ్ళకి పంపిస్తాను. వాటిలో డేట్ ఖచ్చితంగా మెన్షన్ చేయాల్సిందే, ఖచ్చితంగా చెప్తాను. డేట్ మెన్షన్ చేస్తాము. ఆయన వచ్చి పై చూపించి ఏదో దాని మీద లేదు అది లేదంటే అది కాదు, మా ఎల్టీ గారు కావాలంటే అడగండి, వాళ్ళు కలెక్ట్ చేసినట్టే నేను కలెక్ట్ చేసుకొని తీసుకొని వస్తాను. ఇక్కడే కాదు, ఎక్కడ ప్రతి చోట కూడా ఎల్టీ డిటెక్ట్ అయిన తర్వాత కలెక్ట్ చేసి పెడతారు. వాటిని తీసుకొని వచ్చిన రోజే ఒక శాంపిల్ పంపడానికి కాదు కదా, బాక్స్ కాదు, మనం థర్మాకోల్ బాక్స్లో పాడైపోకుండా మనం లిక్విఫై బఫర్ వేసి పెడతాము. లిక్విఫై బఫర్ వేసి థర్మాకోల్ బాక్స్లోనే పెట్టాను నేను. థర్మాకోల్ బాక్స్లోనే పెట్టి ఇప్పుడు ఆయన మూత తీసి అందరికి చూపించాడు. అది కాదు, థర్మాకోల్ బాక్స్లోనే పెట్టి జెల్ ప్యాక్ వేసి పెట్టాను. దాంట్లో జెల్ ప్యాక్ వేసి పెట్టాను. జెల్ ప్యాక్ ఉండడం వల్ల పాడు కాదు. అందుకోసమనే మనకు ఫ్రిడ్జ్ అవైలబిలిటీ లేదు. మనకు ఫ్రిడ్జ్లు ఇవ్వరు కదా, ఫ్రిడ్జ్లో పెడితే కంటామినేషన్ అవుతాయి. పక్కన మిగిలిన వాళ్ళ ఫ్రిడ్జ్లో వాళ్ళు అడిగి పెట్టామనుకోండి, వాళ్ళు కంటామినేషన్ అవుతాయి. వాళ్ళు ఇవ్వరు కదా మనకు. అయినా స్ఫుటం శాంపిల్ ఫ్రిడ్జ్లో పెడితే కంటామినేషన్ అవుతుంది, ఎవరు ఇవ్వరు. అందుకనే జెల్ ప్యాక్ వేసి ఒక థర్మాకోల్ బాక్స్లో పెడతాను సార్. అవి డైలీ చేంజ్ చేస్తూ ఉంటాను నేను ప్రతిరోజు కూడా. దాంట్లో ఎవరైతే లిస్టులో ఉన్నారో వాళ్ళందరినీ టార్గెట్ చేసి ఒక్కొక్కరి మీద ఒక్కొక్క రకమైన ఆరోపణలు చేస్తూ ఏ టీబీ యూనిట్లు అయితే ఉన్నారో మిగిలిన టీబీ యూనిట్లలో ఇది వరకు వాళ్ళ భార్య పైన కూడా టార్గెట్ చేసినారు. వాళ్ళ భార్యల పైన ఏది మా డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఫేక్ సర్టిఫికెట్లని వాళ్ళ లిస్ట్ ఇచ్చినారు కదా, ఆ లిస్టులో వాళ్ళ భార్యలు పనిచేస్తామన్నా కూడా వాళ్ళ భార్య పైన కూడా ఫేక్ సర్టిఫికెట్ అని వాళ్ళని కూడా టార్చర్ చేయడం మొదలుపెట్టారు. అట్లా చేస్తూ దాంట్లో భాగంగానే ఇక్కడికి వచ్చి శాంపిల్ చూసి అవి నేను తీసుకొని వచ్చి స్టోర్ చేసుకొని రేపు పంపించాల్సిన శాంపిల్ తీసుకొని వాటిని చూపించి ఈ 2 నెలలకు పంపించలేదు 3 నెలలకు పంపించలేదు అని చెప్పి ఒక తప్పుడు ఆరోపణలు చేస్తూ మేము డైలీ డ్యూటీకి వచ్చిన డ్యూటీలో ఇక్కడ ఉండకూడదు. అసలు యాక్చువల్గా మేము ఉండాల్సింది ఉదయం ఒక ½ అన్ అవర్ మేము వచ్చి ఇక్కడ సైన్ చేసి సార్ కనపడి మేము ఎక్కడికైతే వెళ్ళాలో అక్కడికి మాకు ఏదైతే అవసరం ఉంటుందో ఇక్కడ స్టోర్ రూమ్ ఉంది, స్టోర్ రూమ్లో మేము మాకు ఇచ్చిన స్టాక్ అన్ని స్టోర్ చేసుకొని ఆ స్టాక్ను వాళ్ళకి ఎవరికైతే తీసుకెళ్లాలో వాళ్ళకి తీసుకెళ్తాం. అవి తీసుకెళ్ళి వాళ్ళకి ఇచ్చిన తర్వాత మేము అక్కడ ఏమైతే ఉన్నాయో వాళ్ళు పర్ఫెక్ట్ చేసారో వాళ్ళ రిపోర్ట్ తీసుకెళ్ళి మేము మళ్ళీ ప్రతి మంత్లీ సబ్మిట్ చేయాలి. ఒకరోజు మేము డ్యూటీకి పోకుండా ఉంటే మంత్లీ సార్ రిపోర్ట్స్ 24 PH నుంచి రిపోర్ట్స్ కలెక్షన్ చేసుకోవడానికి నాకు ఎవరన్నా తీసుకొని వచ్చి ఇస్తారా? ఒక్కొక్కరు ఏమన్నా తీసుకొచ్చి ఇవ్వరు కదా. నేను పోతేనే కదా రిపోర్ట్స్ వస్తాయి, నేను పోతేనే కదా వాళ్ళకి స్టాక్ ఇవ్వగలను. స్టాక్ ఇచ్చినాను అంటే స్టాక్ నేను తీసుకుపోయి ఇస్తేనే కదా వాళ్ళే వచ్చి తీసుకొని నా దగ్గరికి వచ్చి. నేను డ్యూటీకి పోలేదు, మా ఇంటి దగ్గర పెట్టుకొని మ్యానిపులేట్ చేసినా అంటున్నారు. ఇదంతా నిరాధారమైనది. నేను దీనికి ఖండిస్తున్నాను. నేను మా డీడీసీఓస్ అంతా కూడా చెప్పాను, ఈ రకంగా మమ్మల్ని టార్గెట్ చేసి ఈ రకంగా ఒక భయభ్రాంతులు సృష్టిస్తున్నారు సార్ అని చెప్పి. ఇది కావాలని నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నాడు. అఖిల భారత యువజన సమాఖ్య కడప జిల్లా అధ్యక్షుడిని. ఈరోజు బద్వేలు పట్టణంలోని సీమాంక్ ప్రభుత్వ ఆసుపత్రికి సంబంధించి క్షయ వ్యాధి డిపార్ట్మెంట్లో STLS సీనియర్ ట్రీట్మెంట్ ల్యాబ్ సూపర్వైజర్గా పనిచేస్తున్నటువంటి బ్రహ్మయ్య చేస్తున్న విధుల పట్ల అతను సరిగా హాస్పిటల్కి రాకుండా నెలకు 1-2 సార్లు మాత్రమే హాస్పిటల్కి వస్తూ ఏదైతే ఇక్కడి నుంచి రిపోర్టు మేము ఫీల్డ్కి వెళ్తున్నామని చెప్పి రిపోర్ట్ ఇస్తూ ఇక్కడ ఏం రిపోర్ట్ లేకుండా ఫీల్డ్కి వెళ్తున్నామని చెప్పి అతను కడప తన సొంత ల్యాబ్లో పనులు చేసుకుంటున్నాడు. ఇది ఏమని అడిగేవాళ్ళు ఇక్కడ లేరు అనడానికి కారణం 2 నెలలుగా శాంపిల్స్ తీసి ఒక థర్మాకోల్ బాక్స్లో పెట్టడం జరిగింది. శాంపిల్స్ సేకరిస్తే ఐస్లు పెట్టి దానిని పంపించేటప్పుడు కూడా ఐస్ బాక్స్లో వేసి పంపించాలా. ఆ పంపించే తరుణంలో ఇతను ఐస్ బాక్స్ ఏం లేకుండా కేవలం ఒక బాక్స్ మాత్రం చిన్నపాటి బాక్స్లో పెట్టి ఆ శాంపిల్స్ సేకరించి దాదాపు 1.5 నెల 2 నెలలు కావస్తూ ఉంది. ఆ శాంపిల్స్ ఎవరివి, ఎందుకు ఇచ్చారు, అతనికి ఉండే వ్యాధి ఏందని చెప్పి ఎటువంటి రికార్డులు లేవు, పేర్లు లేవు. అందులో ఇతను ఇక్కడికి నెలకు 1-2 సార్లు మాత్రమే వస్తున్నాడు.
ఎవరైనా అధికారులు వచ్చి అడిగితే నేను ఫీల్డ్లో ఉన్నా, అక్కడ ఉన్నా, ఇక్కడ ఉన్నా అని చెప్పి సాకులు చెప్తా ఉన్నాడు. అతను ఫీల్డ్కి వెళ్తే ఇక్కడ ఒక మూమెంట్ రిజిస్టర్ అనేది ఒకటి మెన్షన్ చేయాలి. ఆ మూమెంట్ రిజిస్టర్ అనేది కూడా అతని దగ్గర లేదు. అతను ఏం మెన్షన్ చేయడం లేదు. పూర్తి స్థాయిలో అతను ఇక్కడ ప్రభుత్వ ఆసుపత్రికి విధులకు రావడం లేదు. ఏదైతే ఎఫ్ఆర్ఎస్ను కూడా అతను ఈరోజు మోసం చేస్తూ ఎక్కడైతే నివాసం ఉంటే అక్కడి నుంచే ఎఫ్ఆర్ఎస్ వేసుకునే పరిస్థితి తీసుకొచ్చుకొని ఈరోజు అతను గవర్నమెంట్ హాస్పిటల్కు పూర్తి స్థాయిలో విధులకు రావడం లేదు. ఇతను గతంలో జూన్ 2020 సంవత్సరంలో వచ్చిన నోటిఫికేషన్లలో ఉద్యోగం వచ్చిన వ్యక్తి. ఆ 2020 నోటిఫికేషన్లలో కొంతమంది నకిలీ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు వచ్చినాయని చెప్పి ఆరోపణ వస్తే విజయవాడ అడిషనల్ డిఎంహెచ్ఓ అడిషనల్ డైరెక్టర్ ఆఫ్ విజయవాడ మస్తాన్ అనే డైరెక్టరు ఎంక్వైరీకి వచ్చి ఎంక్వైరీలో కూడా 23 మందిని కడప డిఎంహెచ్ఓ మరియు జనరల్ హాస్పిటల్ రిమ్స్ మరియు రీజనల్ డైరెక్టర్ ఆఫీస్లో విధులు నిర్వహిస్తున్నారు 23 మంది నకిలీ సర్టిఫికెట్లతో అని చెప్పి ఒక రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్టులో ఈ బ్రహ్మయ్య ఏదైతే బద్వేలు క్షయవ్యాధి డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నాడో అతని పేరుంది. అతను కూడా ఆ నకిలీ సర్టిఫికెట్లలో బాధితుడే. కానీ ఈ 23 మంది పైన యూనివర్సిటీ పంపించి మీరు ఒక నిర్ధారణ తేల్చండి అని చెప్పినప్పటికీ కడప డిఎంహెచ్ఓ నాగరాజు గారు పూర్తి వైఫల్యం చెందారు. ఎందుకనగా ఈ యూనివర్సిటీని పంపించి నిజ నిర్ధారణ చేయాల్సిన ఆఫీసరు ఈరోజు వాటిని పక్కన పడేసి కొంతమందికి అమ్ముడుపోయినట్లు మాకు ఆరోపణ వచ్చింది. ఎవరైతే ఈ 23 మంది ఉన్నారో వాళ్ళపైన నిజ నిర్ధారణ తేలిస్తే వాళ్ళు దొంగలని తేలితే, లేదు నిజమైన అర్హులని తేలితే, లేదు దొంగలని తేలితే వీళ్ళ స్థానంలో నిజమైన అర్హత గల ఉద్యోగస్తులు ఈరోజు వచ్చే పరిస్థితి ఉంది. ఇలాంటి వాళ్ళు కడప రిమ్స్లో కాబట్టి రీజనల్ డైరెక్టర్లో కొల్లలుగా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. మొత్తం జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని హాస్పిటళ్ళు ప్లస్ రిమ్స్లో మళ్ళీ ఒకసారి మొత్తం సిబ్బంది పైన ఉద్యోగస్తుల పైన ఏవైతే సర్టిఫికెట్లు పునఃపరిశీలన చేయాలో పునఃపరిశీలన చేసి వాటిపైన వాళ్ళు అర్హులా కాదని తేల్చాలి. అదేవిధంగా బద్వేలు క్షయ డిపార్ట్మెంట్లో పనిచేసే బ్రహ్మయ్య విధులకు రాడు, ప్లస్ ఇక్కడ పని చేయడు. ఆ వ్యాధులకు టీబీ డిపార్ట్మెంట్లో 2 రకాల వ్యాధులు ఉంటాయి. ఆ 2 రకాల వ్యాధులలో వాళ్ళు ఏమి మాత్రలు వాడాలో వాళ్ళకి తెలియక ఈరోజు ప్రజలు ఇబ్బంది పడుతూ ఉన్న పరిస్థితి. దీనిపైన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి గారు, అదేవిధంగా రాష్ట్ర హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులు స్పందించి ఈ డిఎంహెచ్ఓ నాగరాజు గారి పైన, అదేవిధంగా బద్వేల్ క్షయ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్న బ్రహ్మయ్య పైన చర్యలు తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము నిన్నటి దినాన పరిశీలించడం జరిగింది. మాకు ఒక పేషెంట్ ఫోన్ చేసి, అన్న మా దగ్గర నెల పైన అవుతా ఉంది రిపోర్ట్ తీసుకొని శాంపిల్ తీసుకొని మాకు ఇంతవరకు రిపోర్ట్ లేదంటే మేము వచ్చి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ శాంపిల్ పైన ఏమీ స్టిక్కర్ లేదు, ఆ పేషెంట్ పేరు లేదు, ఏమీ లేదు. మేము ఈరోజు అతను డ్యూటీకి వచ్చాడు. మేము అడిగాము, అయ్యా ఈ శాంపిల్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎందుకు తీశారు, ఇవి ఎందుకు ల్యాబ్ పంపించలేదంటే ఆ రిపోర్ట్ అతని దగ్గర లేదు. నువ్వు బయటికి ఫీల్డ్కి వెళ్తున్నావు కదా, నీ రిపోర్ట్ చూపి, నీ మూమెంట్ రిజిస్టర్ చూపి అంటే డిమాండ్ చేస్తూ ఉన్నాం. మేము నిన్నటి దినాన పరిశీలించడం జరిగింది. మాకు ఒక పేషెంట్ ఫోన్ చేసి, అన్న మా దగ్గర నెల పైన అవుతా ఉంది రిపోర్ట్ తీసుకొని శాంపిల్ తీసుకొని మాకు ఇంతవరకు రిపోర్ట్ లేదంటే మేము వచ్చి మాట్లాడదామని ఇక్కడికి వచ్చాము. కానీ ఇక్కడికి వచ్చి చూసిన తర్వాత ఈ శాంపిల్ పైన ఏమీ స్టిక్కర్ లేదు, ఆ పేషెంట్ పేరు లేదు, ఏమీ లేదు. మేము ఈరోజు అతను డ్యూటీకి వచ్చాడు. మేము అడిగాము, అయ్యా ఈ శాంపిల్ ఎవరి పేరు మీద ఉన్నాయి, ఎందుకు తీశారు, ఇవి ఎందుకు ల్యాబ్ పంపించలేదంటే ఆ రిపోర్ట్ అతని దగ్గర లేదు. నువ్వు బయటికి ఫీల్డ్కి వెళ్తున్నావు కదా, నీ రిపోర్ట్ చూపి, నీ మూమెంట్ రిజిస్టర్ చూపి అంటే ఆ రిజిస్టర్ అతని దగ్గర లేదు. పైగా ఇతను ఇక్కడ సిబ్బందిని కూడా మ్యాన్పులేట్ చేస్తున్నాడు. సార్ వస్తున్నాడు, సార్ పొద్దున వచ్చి పోయినాడు, లేదంటే సార్ మళ్ళీ వస్తాడు, ఈ విధంగా చెప్పి వీళ్ళను ఇక్కడ చేస్తున్న పరిస్థితి మేము స్వయంగా చూసాం. ఆ రిపోర్ట్ అతనిది అని మీరు ఎలా చెప్పగలుగుతున్నారు? అతనిది కాదండి, దగ్గర అక్కడ 20 మంది ఉన్నాయి. ఏ రోగి ఎప్పుడు ఇబ్బంది పడుతున్నాడో, టీబీ జబ్బు అనేది ఒక భయంకరమైన వ్యాధి. అట్లాంటి వ్యాధిగ్రస్తుల శాంపిల్స్ ల్యాబ్కు పంపించకపోగా ఇక్కడే స్టాక్ ఉండడం వల్ల రిపోర్ట్ ఏ విధంగా వస్తుంది? మేము 1-2 రోజులు ఆపితేనే రిపోర్ట్ సరిగా రాదు. అలాది
అతనే చెప్పాడు ఈ పొద్దున మాతో 4వ తేదీ నుంచి నిలబడినాయండి శాంపిల్స్, 1-2 పంపించలేము, మాకు గవర్నమెంట్ డబ్బులు ఇవ్వడం లేదని. గవర్నమెంట్ డబ్బులు ఎందుకు ఇవ్వదు? మీరు బిల్లు పెడితే డబ్బులు ఇస్తుంది, మీరు పంపిస్తే కదా. అసలు నువ్వు ఇక్కడ విధుల్లో ఉంటే కదా పంపించడానికి, కింది స్థాయి ఉద్యోగులు పంపించలేరు కదా. అతను ఉద్యోగంలోనే లేడు, విధుల్లోనే లేడు, ఏ విధంగా పంపిస్తాడు? దీనివల్ల రోగులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి మీకు కూడా స్వచ్ఛందంగా కనబడింది. ఇప్పటికి కూడా అతను పంపించలేదు. నిన్నటి దినాన ఆ శాంపిల్ ఏదైతే ఉందో ఆ బాక్స్కు స్టిక్కర్ లేదు. ఈరోజు పొద్దున కల్లా స్టిక్కర్ పుట్టింది. ఎందుకు పుట్టింది, ఏం చేసిందంటే దానిపైన స్పందన లేదు. ల్యాబ్కు సంబంధించి ఉన్నాయి, కాకపోతే ఏంటంటే ఇక్కడ డాక్టర్ల కొరత ఉంది, గైనకాలజిస్ట్ గారు లేరు. అందులో ఇంకా ఇక్కడ పనిచేస్తున్న మెడికల్ ఆఫీసరు కొంతమంది డాక్టర్లతో వాళ్ళు సొంత క్లినిక్లలో పనిచేస్తున్నా కూడా ఈరోజు పట్టించుకోని పరిస్థితి కనపడతా ఉంది. ఎందుకు వీళ్ళు డ్యూటీ వేళల్లో కూడా సొంత క్లినిక్లలో పనిచేస్తున్నారని అడిగేవారు లేరు ఈరోజు బద్వేల్లో. ఆ బద్వేల్లో అడిగేవారు లేని కారణంగా ఈ సుబ్బారెడ్డి గారు ఈ విధంగా వాళ్ళను ప్రోత్సహిస్తూ ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చేది పేద మధ్యతరగతి కుటుంబం, ఎక్కువ ప్రజలే. అలాంటి వారు కూడా ఈరోజు డబ్బులు పెట్టలేక ఇక్కడికి వస్తే చూసే డాక్టర్ లేక చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. దీనిపైన ఉన్నతాధికారులు ఇమీడియట్గా చర్యలు తీసుకొని ఎవరైతే ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్లు సొంత క్లినిక్లు నడుపుతున్నారో అలాంటి వారికి ఉద్యోగం అవసరం లేదు, పోతే సొంత క్లినిక్లో పెట్టుకోనివ్వండి. లేదు సొంత క్లినిక్ ఇక్కడ పనిచేస్తున్నంతసేపు క్లినిక్లలో ఉండాలా, హాస్పిటల్లో ఉండాలా, హాస్పిటల్ పని అయిపోయిన తర్వాత సొంత క్లినిక్లో ఉండాలా, అది జీవో. కానీ ఇక్కడ ఎవరు పాటించడం లే. ఎవరైనా ఎమర్జెన్సీ అయితే వస్తారు, చూస్తారు, వెళ్ళిపోతారు, లేదంటే రావడం లేదు. దీనిపైన ఇక్కడ మెడికల్ ఆఫీసర్ పైన జిల్లా అధికారులు చర్యలు తీసుకొని రెగ్యులర్గా ఉండే డాక్టర్లను పెట్టవలసిందిగా, అదేవిధంగా ఇక్కడ గైనకాలజిస్టు లేడీ డాక్టర్ లేని కారణంగా గతంలో వాణి మేడము డిఎంఏ మెడికల్ ఆఫీసర్ రాంప్రసాద్ గారు ఉన్నప్పుడు బాగా ఇక్కడ డెలివరీ కేసులు జరుగుతూ ఉండేవి. ప్రస్తుతము అప్పుడు నెలకు 100 నుంచి 150 డెలివరీ కేసులు జరిగేవి. ప్రస్తుతం అవి కేవలం 1-2కే పరిమితం అయిపోయింది. ఖచ్చితంగా ఒక లేడీ డాక్టర్ని, గైనకాలజిస్ట్ని ఖచ్చితంగా ఏర్పాటు చేయాలి. ఏర్పాటు చేసి గవర్నమెంట్ హాస్పిటల్ ప్రైవేట్ హాస్పిటల్కి తీసిపోదనే విధంగా జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాం.